ఏంటి చెల్లమ్మా బాగున్నావా? ఏమైంది చెల్లమ్మా, ఒంట్లో బాలేదా? కులాసేనా? ఏం చెప్పనన్నయ్య, మీ బావ కాదు, మారిపోయాడు. మారిపోయాడా? అంటే బావను మార్చేసావా? ఎక్స్చేంజ్ ఆపరా? అది కాదన్నయ్య, ఈయన గారు డైరెక్టర్ గా ఉన్న అర్బన్ బ్యాంకు దివాలా తీసింది కదా, దాంతో జనం ఇంటి మీద పడి ఆయన్ని చితకబాదారు. అంతే, ఆ రోజు నుంచి విచిత్రంగా బిహేవ్ చేస్తున్నారు. అంటే ఎలా? రా అన్నయ్య, నువ్వే చూద్దు గాని. ఏమండి ఏమండి, తెల్లారింది లేవండి, మా పట్టాబన్నయ్య వచ్చాడు. బావా బాగున్నావా? తెల్లారింది లే, మంచం దిగు. మంచం దిగాలంటే 5 రూపాయలు అవుద్ది. 5 రూపాయల? అదేంటమ్మా? అదంతే అన్నయ్య, 5 రూపాయలు ఇవ్వు. కూడా అమ్మా చాలా చిత్రంగా ఉంది. ఇదిగోండి. ఇప్పుడు చెప్పు. ఏంటి బావా చెప్పడం? నిద్ర మంచం మించి నిద్ర లేవడానికి మా చెల్లి డబ్బులు ఇవ్వాలా నీకు? అలా గడ్డి పెట్టన్నయ్య, చెప్పండి. చెప్పు. చెప్పడానికి 10 రూపాయలు అవుతాయి. ఏంటి చెప్పడానికి చార్జ్ అవుతా? 10 రూపాయలు. బాబు ఇదిగో 5 రూపాయలు ఉంది, తీసుకుని చెప్పు బాబు. 5 రూపాయల? 5 రూపాయలకి హాఫే చెప్తాను. ఎంతో కొంత చెప్పు బాబు, నువ్వు ఎందుకు ఇలా మారిపోయావు? అరే ఏం చెప్పండి రా బామ్మర్ది, డబ్బులు లేకపోతే సొసైటీలో గౌరవం ఉంటలేదురా. ఏం చేసినా సరే ఎలాగైనా సరే కోట్లు సంపాదించాలి. అందుకని ఇంట్లో ఉన్న పెళ్ళాం పిల్లల దగ్గర రేట్లు పెడతావు నువ్వు? చెప్పు. అదేంటి ఇందాక నువ్వు ఇచ్చిన డబ్బులు సగానికి అయిపోయినాయి. మిగతా మీటర్ చెప్పాలంటే ఇంకొక 5 రూపాయలు ఇవ్వాలి. ఎక్కడ మీటర్ అయ్యా బాబు? ఏమైనా బ్రష్ చేసుకోవడానికి 5 రూపాయలు, కాఫీ తాగడానికి 5 రూపాయలు, బాత్రూమ్ లోకి వెళ్ళి స్నానం చేయడానికి 5 రూపాయలు, మొత్తం 15 రూపాయలు. డబ్బులు లేవండి, ముందెళ్ళి మొహం కడుక్కోండి, తర్వాత అప్పులేనని చెప్పానా? అప్పులేనని చెప్పా వీడికి. నీ దగ్గర లేకపోతే నీ దగ్గర అప్పు తీసుకో, నేను బాత్రూమ్ వెళ్ళి కలెక్ట్ చేసుకుంటా. ఇదేంటమ్మా ఇలా అయిపోయాడు బావా? అదే అన్నయ్య నా బాధ, ప్రాణం తీసేస్తున్నాడంటే నమ్ము. ఏం చేయాలో అర్థం కావట్లేదు. పిచ్చి పిల్ల ఏడోకో, నేను ఉన్నాను కదా నీకు. ఇదిగో ఇలాంటి కేసులకు సైకలాజికల్ ట్రీట్మెంట్ అవసరం. బావన్ దారిలో పెట్టి నీకు చెప్తాను కదా, నువ్వేం బాధపడక నీకెందుకు బావా. ఈ కట్టేంటి? పట్టాబి, అరే పట్టాబి. ఏంటి బావా? ఇలారా, నా తలకి కట్టేంట్రా? కట్టేంటని అడుగుతావేంటి బావా? రాత్రి మెట్లు మించి పడిపోయావు కదా, జ్ఞాపకం లేదా? ఏంటి నేను మెట్ల మించి పడిపోయానా? డబ్బులు ఇస్తేనే కానీ ఒప్పుకోవేంటి? అవ్వా సరే సర్లేండి, ముందు మీరు బ్రష్ చేసుకురండి. అదృష్టవంతులు అన్నయ్య, కాస్తులో తప్పింది, లేకపోతే ప్రాణాలే పోయేవి. చాలా డేంజర్. ఏంటి దువ్వెనిచ్చి ఏదో బ్రష్ లాగా మొహం కట్టుకుని రమ్మంటావేంటి? దువ్వెనా? ఓరు నాయనా, ఓరు దేవుడు, నా మొగుడికి నువ్వు ఊరుకోతేలమ్మా, నువ్వు ఊరుకోని చెప్తాను కదా. బావేదో జోక్ చేసి ఉంటాడు నిన్ను. ఓహో అన్నట్టు ఆ విషయాలన్నీ చెప్పడానికి డబ్బులు కావాలి కదా నీకు. ఇది బ్రష్ అని, ఇది పేస్ట్ అని చెప్పడానికి ఎంత డబ్బులు కావాలి నీకు? 10, 20, 50, 100 ఎంత కావాలంత తీసుకుని ఎందుకు? ఇదేంటి చిత్తుగా తెలిసి డబ్బు అంటావేంటి? ఊరుకోమా, తెలియదు దండం పెడతాను. నువ్వు వెళ్ళి కవి పట్టరా, బాగా చెక్ చేస్తాను వెళ్ళు. ఏంటి బావా ఇంటి ఇల్లాలు ఇలా కన్నీరు మున్నీరుగా ఏడిస్తే అలాగా? కరెన్సీ కనబడుతుంది కదా నీ కాళ్ళకే. ఇది క్యాషా? ఇది బ్రషా? ఇప్పుడు లైన్లోకి వచ్చావు. కాఫీ తావే? కాఫీ తెచ్చావా? ఆగు బావా, ఈ క్యాష్ జేబులో పెట్టేసుకుని చెల్లెమ్మ తెచ్చిన కాఫీ తాగు. కాస్తుంది తాగు. ఈ బ్రష్ ఇది కాఫీ? కాఫీ బావా, మరేవాడువే. కాస్తుంది బావా, వేడిగా ఉంది, తాగేసేయి. ఎందుకంటే కాఫీ తాగేసి ఇది క్యాష్ అని ఇది బ్రష్ అని ఒప్పుకుని ఏం లేదా నిన్ను జోక్ చేయడకల్లా అన్నానని చెప్పావు అనుకో, దాని మనసు శాంతిగా ఉండదు కదా బావా. ఒప్పుకోవడం ఏంటి? అది నిజమే కదా, నిజమే చెప్పమంటున్నాను. ఇది కాఫీ అంతేగా? ఇది బ్రష్ పర్ఫెక్ట్, దీంతో మొహం కడుకోవాలి అంతే కదా? అంతే అంతే అంతే. ఇది క్యాష్. ఇదిగోండి ఇంకా క్యాష్. ఇదిగో తీసుకో. ఇది కాఫీ. కాఫీ తాగు. మా బావ మారిపోయాడు, మా బావ మారిపోయాడు. రాజేష్ ఈ కాలనీలోనే ఎక్కడ ఉంటున్నానని చెప్పాడు రా. దానికి అంత ఆలోచన ఎందుకురా, అడ్రస్ ఇచ్చాడు కదా, బయటికి తీసి చూడు. తొందరగా ఎదుగురా. ఈడవడరా మ్యారేజ్ వాళ్ళు ఇస్త్రాకుల కోసం పట్టాడు. ఈ టైంలో దేవుళ్ళ దొరికాడు రా. నిజమేరా? గురుగారు మీరు ఈ కాలనీలోనే ఉంటారా? ఉంటాను. మరి ఏ కాలనీలో ఉంటారు సార్? తెలియదు సార్. ఇది బృందావన్ కాలనీ బేవర్స్ కాలనీ. మరి బయట బృందావన్ కాలనీ బోర్డు ఉంది. ఉంటదండి. ఆర్య వైశ్య బ్రాహ్మణ భోజన హోటల్ ఉంటుంది. ఆర్యులు వయసులు బ్రాహ్మణులు వచ్చి బడి కట్టుకుని భోజనాలు పెడతారా? సార్ గురుగారు కొంచెం కూల్ ఉండి లేకపోతే మాట్లాడేది నేను చెప్తాను. గురుగారు కోపం తెప్పిస్తామండి. గురుగారు ఈ కాలనీలో రాజేష్ అని మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడండి, మీకేమన్నా తెలుసా? రాజేష్ అని పేరు గల వ్యక్తి
ఈ కాలనీలోనే కాదు ఈ ఊళ్ళో కూడా లేడు. ఏంటండి ఇందా నుంచి చూస్తున్నా రివర్స్ లో వస్తున్నారేంటి మీరు మీరు లేండి అర్జెంట్ గా బండి పార్క్ చేసుకోవాలి లేవాలా ఆ. లేస్తాను ఆ. నాకంత ఇస్తావు. నేనైతే 2 ఇస్తా. నోటిస్తేనే చచ్చిపోతారా ఏంటి ఏంటి వాడు కొనుక్కుతున్నాడు? అదే ఏం లేదు సార్ వాడు 2 రూపీస్ ఇస్తా అంటే వద్దు ఆ. గురుగారు 10 రూపీస్ ఇద్దాం అంటున్నారండి నాకు ఇంకో లైన్ పడింది. అచ్చా. సారీ ఫ్రెండ్, థ్యాంక్ యూ సార్ ఇది 10, ఆ. ఇది 100, మొత్తం 110. లేవండి. ఆ, రాజేష్ ఇల్లు ఎక్కడంటే అదే. మొత్తానికి ఎంట్రన్స్ లోనే మా కాలి పిచ్చోడు తగిలాడు తగలడం ఏంట్రా బాబు, నా దగ్గర 100 లేపేశాడు. అరే 3 ఇయర్స్ నుంచి సేమ్ నోట్ మెయింటైన్ చేస్తున్నాడు రే జోకులు సరే గాని దోమలు కొడుతున్నాయి, లోపలికి వెళ్ళి పడుకుందాం పదండి. దోమలు కుడితే మనకేమవుద్దిరా, ఏ చచ్చిపోతాయి. అవును చిన్నప్పుడు వీళ్ళ అమ్మాయి నాన్న తెలియకుండా 10 టాటాయిలు మిగేశాడు పందికొక్కు కాదు వాడు నవ్వాడ్రా నవ్వాడా ఎర్రబంటి బాగా సన్నపడ్డావు డైటింగా యా 1 month లో 50 grams తగ్గా. ఈ లెక్క నువ్వు 10 కేజీలు తగ్గాలంటే 70 సంవత్సరాలు నడతాయి. వాడు భయపడతాడు సరే గాని మీరేంట్రా అర్ధరాత్రి పూట రైడింగ్? బైకుల మీద భారతదేశ యాత్రకు బయలుదేరాను రా. ఎస్ ఇదంతా దేశభక్తి. ఎస్ మేరా భారత్ మహాన్. కమాన్ ఇండియా మొన్న ఇలాగే వరల్డ్ కప్ ఆడేటప్పుడు కమాన్ ఇండియా అని పిలిస్తే మనం పిలుస్తున్నాం కప్పు మర్చిపోయి సాసరట్టుకు వచ్చారు. ఏంటి అన్నా చెల్లెళ్ళు భలే కూర్చున్నారే. అన్న చెల్లి అంటే పిచ్చి వదవా పిచ్చి వదవాలి ఏంటి సార్ పిచ్చాడని కాలనీలో ప్రతివాడు తిడతాడు కదా నేను పిచ్చాడా? కావాలంటే ఏ ప్రశ్న అడగండి, సమాధానం చెబుతాను. అడగవే. ఆనందరావు ఆ, మొదటి అక్షరం మా ఆ, చివరి అక్షరం డు ఆ. మొత్తం 8 అక్షరాలు ఏంటో చెప్పవు. చెప్పరా ఆగండి మళ్ళీ అడగండి. మొదటి అక్షరం మా ఆ, చివరి అక్షరం డు ఆ. మొత్తం 8 అక్షరాలు 8 మ్మ్. మారిపోయిన మొగుడు. మరి భలే కరెక్ట్ గా చెప్పాడండి. మరి సుబ్బారాయుడు అంటే ఏంటనుకున్నా? నువ్వు సుబ్బారాయుడువా ఆ. మరి నేనేమనరా మారిపోయిన మొగుడు. ఏమే లోపలికి వెళ్దాం పద. చెప్పు దగ్గర కొడతావా? అయ్యో, అబ్బా. రాయ్ నిన్నే రారా హాయ్ సుబ్బు, రారా పిలిచావంట్రా? రానా ఇందా నేను స్నానం చేస్తుంటే బాత్రూంలో కిందకు వచ్చావు నువ్వు ఏంటి నువ్వా? ఆంటీ అనుకుని వచ్చా. చెప్పేదిరా దరిద్రుడు ఏంటి అంకుల్ చిత్తుకాయ లెక్క పెడుతున్నారు? ఇవి చిత్తుకాగితాలు ఏమిటో చెత్తనాయాల మరేంటి డబ్బులు డబ్బులా? ఈ డబ్బులా? నమస్తే ఆంటీ. డబ్బులా? ఆ, ఒరేయ్, 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 ఒరేయ్. బాలేదు టాబ్లెట్ వేస్తావా ఎవడాడు రేయ్, పిచ్చినాయాల ఏంటే ఆ పిచ్చోడు వచ్చాడే ఎక్కడ వేరే పిచ్చోడితో మాకేంటి అవసరం ఆల్రెడీ 2 పిచ్చోళ్ళు ఉన్నావు సర్లే నువ్వు బిగించు సార్ నువ్వు లాగించు నీతో పెద్ద చావచ్చు పడిందిరా. తలుపేసుకుని పని చేసుకోరంటే వినవు. అబ్బా రోజు ఇది ఒక టెన్షన్ అయిపోయింది. తీసి చూడాలి కదా. ఏం చూడపోతే నిద్ర పట్టదా ఏ నీకేమైనా అభ్యంతరమా? సరే చూసుకో హేయ్! చిత్తుకాయతాలు చిత్తుకాయతాలు ఈడెప్పుడు వచ్చాడు ఇక్కడికి చిత్తుకాయతాలు నాకు ఇవ్వండి. నేను ఇస్తున్నా చిత్తుకాయతాలు నాకు కావాలి. నాకు చిత్తుకాయతాలు కావాలి. నువ్వు ఎప్పుడు వచ్చా ఇక్కడికి నాకు కొన్ని చిత్తుకాయతాలు ఇవ్వా? వారే నీ అబ్బా చిత్తకత్తలు కావరాయి అవి చిత్తుకాయతాలేనండి. చిత్తకత్తలు కావు ఏమండి చిత్తుకాయతాలే సార్. అరే చిత్తకత్తలు రేయ్, కావరా రేయ్, చిత్తుకాయతాలేనండి. ఎందుకు ఆనందాన్ని మోసం చేస్తావు? ఆనందం అవి చిత్తుకాగితేలే. థ్యాంక్ యూ రాజేష్. రాజేష్ నాకు కొన్ని చిత్తుకాయతాలు ఇవ్వా, కాగిత పడవలు చేసుకుంటాను. నీకు కొన్ని కావాలా? సరే ఇస్తానండు. అరే 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 ఇదిగో, అరే తీసుకో. అరే థ్యాంక్ యూ రాజేష్. ఆ డబ్బులతో రెంచులు కొనుక్కోవాలరా ఏంటి చిత్తుకాయతాలతో రెంచులు కొనుక్కుంటాను? నువ్వు పెద్ద హంపి గాడిరా నువ్వు. అబ్బా నువ్వు వెళ్ళి ఆనందం వెళ్ళు. ఇదో పెద్ద హంపి గాడు. చిత్తుకాయతాలతో కొంటావు నువ్వు. వెళ్ళు. కలిపేసుకో జాగ్రత్త, బోల్డ్ చిత్తుకాయతాలు ఉన్నాయి.